అందరికీ జై శ్రీ గణేష, జై మాతాది. సో ఈరోజు నేను వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత దగ్గరికి అయితే వచ్చేసిన. ఇది చాదర్ఘట్ ఎక్స్ రోడ్ పక్కనే ఉంటుంది. సో ఈజీ అడ్రస్. సో నేను అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా. విక్టోరియల్ గ్రౌండ్ అనుకుంటా. సో ఆ గ్రౌండ్లోనే అమ్మవారు అయితే పెడతారు. సో ఇప్పుడైతే మేకింగ్ అయితే నడుస్తుంది, చూడొచ్చు. సో ఈ చాదర్ఘట్ ఎక్స్ రోడ్ పక్కకే ఉంటుంది, ఆ క్రాస్ రోడ్ పక్కకే. సో కనిపిస్తాయి క్లియర్గానే. సో చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది. సో దగ్గరికి వెళ్ళి చూస్తాం. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఎవరు లేరు. పోస్టర్ కూడా రిలీజ్ అవుతుంది ఆల్రెడీ. సో ఇదే వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత. నాకు తెలిసి హైట్ అయితే ఇంకా చూడలేదు. పోస్టర్ బట్టి అయితే తెలుస్తుంది. సో చూసుకోవచ్చు ఇంకా మేకింగ్ పొజిషన్లో ఉంది. సో నార్మల్ చిన్న కింద ట్రాలీలో అయితే చేసారు. సో చూడొచ్చు మండపం అయితే చాలా పెద్దగా ఉంది. సో దర్శించుకోవచ్చు. అక్టోబర్ 3 అయితే 3 కల్లా అక్టోబర్ 2 కల్లా అయిపోతుంది నాకు తెలిసి. సో డీటెయిల్గా అయితే చూద్దాము. సో కోల్కతా టీం వాళ్ళకి సంబంధించిన కళాకారులు అయితే చేస్తారు. సో మట్టి అట్లా సాఫ్ట్ చేసి మొత్తం ఏమంటారు, ఓన్లీ మట్టి అండ్ గడ్డి యూజ్ చేస్తారు. చూడొచ్చు చూడండి. సో మట్టి అండ్ గడ్డి తీసుకొని చేస్తారు. కింద ట్రౌచర్ ఉంది. పోస్టర్ వచ్చేసరికి ఇదే చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో 25 years సెలబ్రేషన్ అమ్మవారు. సో ఫీట్ भैया कितने फीट से था, कितने फीट हाइट? 50 ఫీట్స్ అంట. చూసుకోవచ్చు. కింద అక్కడైతే ఎద్దు అంటారు, ఎద్దు మీద అండ్ నించున, అండ్ ఇక్కడ సింహం, అండ్ ఇక్కడ అమ్మవారు. సో దగ్గరికి వెళ్ళే కానీ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ 50 ఫీట్స్ ఉంటుంది. సో కింద బేసే కొంచెం హైట్ ఎక్కువ ఉంది. కింద ట్రాచర్ అదే ట్రాలీ ఉంటుంది, ట్రౌచర్ అంటారు. సో దాని మీద అయితే పెట్టారు అమ్మవారు. సో ఇది ఏమంటారు, పోస్టర్ అమ్మవారిని. సో ఇక్కడైతే మొత్తం మట్టి అయితే ఈ గడ్డి యూజ్ చేసి, ఈ గడ్డి అండ్ ఇక్కడ మట్టి, ఇది బంకమట్టి. అసలు బంకమట్టిని తీసుకొని ఏమంటారు ఇదంతా మిక్స్ చేసుకొని సాఫ్ట్గా ఇక్కడ చేస్తారు. సో సేమ్ మన హైదరాబాద్ గణేష్ దగ్గర ఎట్లయితే ప్రాసెస్ ఉండే ఆ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ ఏంటంటే గడ్డి అండ్ ఇంకోటి ఏంటంటే మట్టి యూజ్ చేసి చేస్తారు. అండ్ క్లాత్ కూడా గుణసంచి లెక్క చూడొచ్చు ఇదంతా. అండ్ మండపం కూడా మస్తు పెద్దగా ఉంది, చూడొచ్చు. సో ఈ విధంగా అయితే సాఫ్ట్ చేస్తారు. యాక్చువల్ అయితే లాస్ట్ ఇయర్ అక్కడ చాదర్ఘట్ ఎక్స్ రోడ్ పక్క గల్లీలో పెడుతుండే. సో ఈసారి అయితే గ్రౌండ్లో పెడుతున్నారు. సో స్పేస్ సరిపోకపోవడం వల్ల. సో చూసుకోవచ్చు. సో మండే అట్లా ఏమంటారు పోస్టర్ అయితే రిలీజ్ అయింది మండే పోస్టర్ రిలీజ్ అయింది. సో వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ నడుస్తాయి. పెయింటింగ్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ వీక్కి వెళ్ళి స్టార్ట్ అవుతాయి. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇక్కడ చూస్తారా పైన అమ్మవారి ఫేస్ దగ్గర, చెయ్యి దగ్గర అయితే వర్క్ చేస్తారు, చూడొచ్చు. సో ఇదంతా ఒక గ్రౌండ్, ఇదంతా ఒక యాక్చువల్ గ్రౌండ్. ఇక్కడే యాక్చువల్ లాస్ట్ ఇయర్ ఇక్కడే నిమజ్జనం అయింది. సో ఇక్కడే నిమజ్జనం అయింది. అంటే గల్లీకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనానికి అయితే తీసుకొచ్చారు. కానీ ఈసారి అయితే డైరెక్ట్ ఇక్కడే నిమజ్జనం చేస్తారు నాకు తెలిసి. సో అభిషేకం అండ్ ఫైర్ ఇంజన్స్ కూడా వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే. సో ఆగమన్ కూడా ప్లాన్ చేస్తారంట. సో అప్పుడు కూడా రావడానికి అయితే ట్రై చేస్తాను. సో వీళ్ళందరూ కోల్కతాకి సంబంధించిన టీం, కోల్కతా కళాకారు వీళ్ళందరూ. సో గడ్డిని జస్ట్ ఇట్లా ట్రై చేసుకొని ఇట్లా పెడుతుర్రు. చెప్పిన గడ్డిని ఇట్లా చుట్టి పెట్టి, సో అట్లా సేమ్ ఆ గడ్డిని ఏమంటారు, నేను హైదరాబాద్ గణేష్ ఎట్లా చూపించి అట్లా. సో పోస్టర్ నిన్న రిలీజ్ అయింది, మొన్న లాస్ట్ ఇయర్ వచ్చి 2 days బ్యాక్ మండే రిలీజ్ అయింది, తెలిసింది చెప్పాను కదా.
సో అమ్మవారు చాలా పెద్దగా ఉన్నారు. సో ఈసారి అయితే చాలా 50 years సెలబ్రేషను, సారీ 25 years సెలబ్రేషను. సో చూపిస్తా పోస్ట్ బ్యానరు. ఓ దుర్గామాత పోస్టర్, ఇది సిల్వర్ జూబ్లీ. ఇక్కడ చెప్పిన విక్టరీ ప్లే గ్రౌండ్ అని, ప్లే గ్రౌండ్. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ శ్రీ నవదుర్గా ఉత్సవ సమితి. సో వాళ్ళైతే వచ్చారు. సో ఇప్పుడు ప్రాపర్ పోస్టర్ అయితే చూపిస్తాను. సో చూసుకోవచ్చు. సో 60 feet అంటారు. సిల్వర్ జూబ్లీ 65. సో చూసుకోవచ్చు. సో ఇది అప్డేట్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రాపర్ పోస్టర్ అయితే చూపిస్తాను. సో చూసుకోవచ్చు. సో 60 feet అంటారు. సిల్వర్ జూబ్లీ 65. సో చూసుకోవచ్చు. సో ఇది అప్డేట్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.